వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఎండలకి తోడు ఎన్నికల హీట్ రేపటి నుంచి 5 రోజులు టీడీపీ నిరసన కార్యక్రమాలు రాహుల్ పై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి మాట్లాడడంపై కాంగ్రెస్ సీరియస్ విజయనగరం పర్యటనలో వడదెబ్బకు గురైన పవన్ విజయవాడలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ వైద్యుల సూచనతో నేటి పర్యటన రద్దు అమేథీలో రాహుల్ కు ప్రత్యర్థిగా స్మృతి ఇరానీ సోనియాతో తలపడుతున్న దినేష్ ప్రతాప్ సింగ్ ఇక వివరాల్లోకి వెళితే తెలుగు రాష్ట్రాల్లో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీ పురుషులు స్త్రీలు చిన్నారులు అనే తారతమ్యం లేకుండా ఉదయాన్నే లేచి తలంటి స్నానాలు చేసి షడ్రుచులు మేళవింపైన ఉగాది పచ్చడిని చేసి దేవునికి నైవేద్యం పెట్టి వసంత ఋతువులో వచ్చే వ్యాధులను తట్టుకునే శక్తి శరీరానికి కలిగేలా ఆ పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే సంవత్సరానికి ప్రారంభమైన తొలి రోజున జన్మ నక్షత్రం రీత్యా రాశి ఫలాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఏ విధంగా ఉంటాయి నవగ్రహాల ప్రభావం కొత్త సంవత్సరంలో తమ జీవితాలపై ఎలా ఉంటుందన్న వివరాలను పంచాంగకర్తల నుంచి వింటారు కాగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు నేడు కిక్కిరిసిపోయాయి తిరుమల భక్తులతో పోటెత్తింది విజయవాడ సింహాచలం శ్రీశైలం అన్నవరం యాదగిరిగుట్ట వేములవాడ బాసర తదితర ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రజలకు గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో ఎండలికి తోడు ఎన్నికల హీట్ బాగా పెరిగింది దాన్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి 5 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చారు టీడీపీ అభ్యర్థుల ఇళ్లు కార్యాలయాలపై కావాలని దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు కార్యకర్తల్ని దాడులు సోదాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు ఈ దాడుల వెనుక కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాలరాసేందుకు జరుగుతున్న కుట్రల్ని ప్రజలంతా ఖండించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు దాడుల్ని నిరసిస్తూ ఇప్పటికే టీడీపీ శుక్రవారం ర్యాలీలు నిర్వహించింది శనివారం ఉగాది కావడంతో ఇవాళ నిరసన కార్యక్రమాలు పక్కన పెట్టి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు ఆదివారం ఎన్ని ప్రార్థనా మందిరాలు చర్చిలు మసీదులు ఆలయాలు రాష్ట్రం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు సోమవారం మహిళలు తటస్థులతో సంఘీభావ ప్రదర్శన ఉంటుందట 9న టీడీపీ అభ్యర్థులకు మహిళలు వీర తిలకం దిద్ది చివరి రోజు ఎన్నికల ప్రచారానికి పంపనున్నారు 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు దీక్ష చేపట్టబోతున్నారు ఆ 2 రోజులు మహిళలు యువత రైతులు అంతా పసుపు దుస్తులు ధరించాలని చంద్రబాబు సూచించారు ఈ దీక్షలు మోదీ జగన్ కేసీఆర్ కి వ్యతిరేకంగా అని టీడీపీ చెబుతున్నా ఇవి ఎన్నికల ప్రచారానికి కూడా అనుకూలంగా ఉండేలా చంద్రబాబు వ్యూహం రచించారు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 10, 11న పసుపు డ్రెస్ వేసుకురమ్మనడం కూడా ఎన్నికల ప్రచారంలో భాగమే అనుకోవచ్చు కానీ అలాంటి డ్రెస్ వేసుకురాకూడదన్న రూల్ ఏదీ లేదు దాన్ని క్యాష్ చేసుకుంటున్న చంద్రబాబు తద్వారా ఎంతమంది తమకు అనుకూలంగా ఓటు వేస్తున్నారన్నది తెలుసుకునే అవకాశాలున్నాయి ఎన్నికల వేళ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తిరిగి వారినే ఇరకాటంలో పడేస్తున్నాయి తాజాగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది మహారాష్ట్రలోని వార్దా ఎన్నికల ప్రచారంలో
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. రాహుల్ వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంపై మోదీ స్పందించిన తీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం విజయనగరంలో పర్యటించిన పవన్ అనంతరం హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నీరసంగా ఉన్న పవన్ కు విమానాశ్రయంలోని రమేష్ హాస్పిటల్ టెలిమెడిసిన్ సెంటర్లో ప్రాథమిక చికిత్స చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వెళ్లి ఆయుష్ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో జరగాల్సిన పర్యటనలను జనసేనాని రద్దు చేసుకున్నారు. ఐసీయూలో చికిత్స అనంతరం వైద్యులు పవన్ ను డిశ్చార్జ్ చేశారు. ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పవన్ నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా పవన్ డిశ్చార్జ్ విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నామినేషన్ల దాఖలు ముహూర్తం ఖరారైంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ, కేరళలోని వాయనాడ్ నుంచి 2 చోట్ల పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ వాయనాడ్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా ఈ నెల 10న అమేథీలో నామినేషన్ వేయనున్నారు. ఇక సోనియా గాంధీ ఈ నెల 11న రాయబరేలీలో నామినేషన్ దాఖలు చేస్తారు. సోనియా గాంధీపై బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో నిలవగా రాహుల్ పై అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే తలపడగా రాహుల్ కు 1,00,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బంజారాహిల్స్ లో పట్టుబడిన 3,30,84,000 రూపాయల విషయంపై హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ డీసీపీ వెస్ట్ జోన్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఐ రవికుమార్, సిఐ కళింగరావు, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బంజారాహిల్స్ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడిందని అన్నారు. రోడ్ నంబర్ 10లోని జహీర్ నగర్ చౌరస్తాలో సోదాలు నిర్వహిస్తుండగా కారులో నగదు లభ్యమైందని, వాహనంలో ఉన్న 2 వ్యక్తులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారని అంజనీ కుమార్ తెలిపారు. వాళ్లు చెప్పిన చిరునామాకు వెళ్లి తనిఖీ చేయగా మొత్తం 33,84,000 బయటపడిందన్నారు. వాటికి సరైన ఆధారాలు చూపించకపోవడం వల్ల పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుని 2ని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు నగదును తరలించామన్నారు. పూర్తిగా ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ పత్రికా సమావేశంలో తెలిపారు. Cash, the trail of the cash, and what is the role of this cash in the election process? The entire process lo DCP West Zone AR Srinivas garu netritvanlo tarvata operational activities by ACP Banjara Hill KS Rao, SHO Banjara Hill Kalingrao, DI K Ravi Kumar, who has done excellent work in this entire thing, Sub Inspector B Srinivas, Constable Officer Ramesh, Constable Officer Subramanyam, Constable Officer Mahesh, and FST team led by Tejavat Ravinder, ASI Mahesh, and PC Manohar. They have done this excellent work. ఈ సందర్భంలో ఇప్పటివరకు టోటల్ సీజర్ హైదరాబాద్ సిటీ పోలీస్ లో 9,45 lakhs ఆల్రెడీ జరిగింది. దెన్ సమ్ కార్స్ ఆల్సో నిన్న ఆపరేషన్ లో కూడా ఒక ఆడి కార్, ఒక పోలో కార్ కి సీజర్ జరిగింది. దెన్ ఫ్రీబీస్ అండ్ అదర్ ఐటమ్స్ టోటల్ 3,73,000, గోల్డ్ worth 9,15,000, liquor 135 liters, ganja 40 kg, gutka 11 bags,
ఈ ఐటమ్స్ కి సీజర్ జరిగింది. లాస్ట్ 2 months లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అండర్ స్పెషల్ ఆపరేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ NBWs నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పటి వరకు 881 NBWs की एग्जीक्यूशन జరిగింది. 881 తర్వాత మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీ పోలీస్ లో ఈ పెటీ కేసెస్ బుకింగ్ కి బికాజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్యాబ్ ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ దగ్గర ఒక ఎలక్ట్రానిక్ ట్యాబ్ ఉంది అండ్ ఆన్ ద స్పాట్ దే ఆర్ బుకింగ్ పెటీ కేసెస్. ఇప్పటివరకు మేడ్చల్ దమ్మాయిగూడ ప్రధాన రహదారి సాయిరాం నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ ఢీ కొట్టడంతో అతుల్ అనే 13 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జవహర్ నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు ఇస్తామని, దీనివల్ల పుస్తకాలు మోసే బాధ తప్పుతుందని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయలు కనీస ఆదాయం వచ్చేలా చేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ జుట్టు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో ఉందని, వాళ్ళు ఏం చెబితే జగన్ అది చేస్తారని అన్నారు. జగన్ ఏపీ ద్రోహి అంటూ విమర్శించారు. నేనే పేరు పెట్టాను, నేనే పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు 1 కోటి మంది తమ్ముళ్ళు, నేను చాలా అదృష్టవంతుడిని. మీ అందరికీ 1, 2, 3 అక్కలు చెల్లున్నారు, అవునా కాదా? ఎంతమంది ఉన్నారు మీకు? 2, 1, 3. నాకు 1 కోటి మంది చెల్లెమ్మలు నా అదృష్టం, పొరలజన్మ సుకృతం. నేను ఒక అదృష్టవంతుడిని. అందుకే 1 కోటి మందిని పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు మీ మీద పెట్టుబడి పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 2 విడతలు పసుపు కుంకుమ పెట్టాను. పసుపు కుంకుమ ఆడబిడ్డల సౌభాగ్యం కోసం పెట్టేది. అందుకే 3వ విడత చెక్కు కూడా వేశాను. రేపు ఎల్లుండో బ్యాంక్ వెళ్ళి మీ డబ్బులు తీసుకోవాలని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. 4,000 రూపాయలు బ్యాంకులో తీసుకోవాలి. వైసీపీ నాయకులు అన్నారు మన చెక్కు చెల్లదని. ఏమో అన్నారా లేదా? నాటకాలు ఆడారు. చెక్కు చెల్లదన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గర పోయి డబ్బులు ఇవ్వద్దన్నారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, ఇక్కడ మన హైకోర్టుకి వెళ్ళారు. నేను చాలా తెలివిగా ముందుగానే మీకు చెక్కులు ఇచ్చి డబ్బులు కూడా రెడీ చేసి ఆర్డర్స్ కూడా ఇచ్చాను. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోయారని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట,
కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా, ఉపాధ్యక్షులు నేతి రాములు గుప్తా, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వా సుజాత గుప్తా గారు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు ఉద్యోగులను ప్రలోభ పెడుతున్నారంటూ టీడీపీ ఆరోపించడంతో వాగ్వాదం మొదలైంది. ఇంతలో సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అక్కడికి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల్లో ఒక కానిస్టేబుల్ చింతమనేని తోసివేయడంతో ఆయన కింద పడబోయారు. ఈ పరిణామాలతో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగుల ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం చింతమనేని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఐటీ దాడులకు నిరసనగా బీటీ నాయుడు ఆధ్వర్యంలో పత్తికొండ టీడీపీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ సర్కిల్ కి చేరుకుని అక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేసి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై మొండి వైఖరి చూపించడం, మోడీ కక్ష సాధింపులు చేయడం పద్ధతి కాదని ఆయన అన్నారు. ఎన్ని బెదిరింపుల చర్యలు చేపట్టినా టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయపడే ప్రసక్తి లేదని, మోడీ అది గుర్తుంచుకొని మెలగాలని సందేశం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారని, కాబోయే సీఎం చంద్రబాబు అని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా సీఎం చంద్రబాబు అవుతాడని, జగన్ మాటలు కేంద్రం కుమ్మక్కై ఐటీ దాడులు చేసి టీడీపీ నాయకులను, పార్టీ లీడర్ను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీటీ నాయుడుతో పాటు టీడీపీ నాయకులు అంకం విజయ, పత్తికొండ టీడీపీ నాయకులు రామానాయుడు, బీటీ గోవింద్, తిమ్మయ్య చౌదరి, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిర్మాణానికి శంకుస్థాపన తెలిస్తే మీకు తెలుసు, ఇంత మట్టి ఇంత నీరిచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. ఆ రోజు సంకీర్ణ ధర్మాన్ని పాటించక సంకీర్ణ ధర్మంలో భాగంగా రాజధానికి సహకరిస్తానని చెప్పాడు. మీ అందరూ తెలుసు, రాజధాని లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు బస్సులో ఉండి పరిపాలన కొనసాగించారు. ఎంత దారుణం అంటే, అధికారులు కలవడానికి మేము ఆఫీసులకు పోతే కుర్చీలు లేవు, ఉన్నత అధికారులను కలవడానికి పోతే నిలబడే మాట్లాడే పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి కారణం ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. విభజన అనేది మీ అందరికీ తెలుసు. కర్నూలు అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ధర్మ పోరాటం అన్నీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక ప్రధానమంత్రి గుండెల్లో వణుకు పుట్టించాడు. మొన్ననే ప్రధానమంత్రి కర్నూలుకు వచ్చి ఒకటే చెప్తాడు, ప్రధానులు ఎవరు కూడా కర్నూలు రాలేదని అబద్ధాలు చెప్తున్నాడు. అంతకుముందు మొరార్జీ దేశాయ్ వచ్చారు, నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, ఇందిరాగాంధీ కూడా వచ్చింది.
అంటే అబద్ధాల మోడీ ఏ విధంగా తయారయ్యాడంటే మొన్ననే కర్నూలు వచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి. మరి ఈరోజు ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించమని మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఐటీ దాడులకు ప్రధాన కారణం ఏంటంటే అన్ని రకాల రిపోర్ట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఏం చెప్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో జనసేన పార్టీ ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి వెంకప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెంకప్ప మాట్లాడుతూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఆలూరు అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించాలని వెంకప్ప ప్రజలను కోరారు. గడప గడపకు వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వెంకప్ప కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రభాకర్ రెడ్డి, వీరశేఖరు, వ్యవసాయ సంఘ కార్యదర్శి జగదీష్, ఎంపీటీసీ నరసారావు పాల్గొన్నారు. ప్రజల ముందు తుమ్ముంటే అమరావతి అసెంబ్లీ తుమ్ముంటే వాటర్ కష్టాలతోనే పోయేటివి కదా. ఈరోజు 2 కంపెనీ కిలోమీటర్ దూరం నడిచి కిలోమీటర్ చూసి ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. సికింద్రాబాద్ శాంతినగర్ లో ఎర్రకుంటలోని రైల్వే ట్రాక్ పై ఘోరం చోటు చేసుకుంది. మహిళలందరూ కలిసి టీఆర్ఎస్ మీటింగ్ కు రైల్వే ట్రాక్ పై నుంచి అవతలకు దాటుతుండగా ఆ ట్రాక్ పై అకస్మాత్తుగా రైలు రావడంతో ట్రాక్ దాటుతున్న మహిళలను ట్రైన్ గుద్దడంతో మహిళలతో పాటు ఆమె ఎత్తుకుని వెళుతున్న బిడ్డ కూడా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు శాంతినగర్ కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, వెల్దుర్తి జడ్పీటీసీ సమీర్ రెడ్డి, వెల్దుర్తి కృష్ణగిరి మండల కన్వీనర్ రవిరెడ్డి, వెంకటరాముడు, వెల్దుర్తి మాజీ సర్పంచ్ ఆవుల భారతి, సూదేపల్లి శరభారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం శ్రీకొండ గ్రామంలో వేమిరెడ్డి నరసింహారెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లా మల్లయ్య యాదవ్ ప్రచారం నిర్వహించారు. మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ ను గెలిపించాలని కోరుతూ తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. మండల ప్రజలు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో నాగారం బంగ్లా క్రాస్ రోడ్ పూర్తిగా గులాబీ గుబాళింపుతో పులకించింది. మండల ప్రజలు బూరా నరసయ్య గౌడ్, గాదరి కిషోర్ కుమార్ జన నిరాజనం పలికారు. ఎండ తీవ్రతను లెక్క చేయకుండా ఆయా గ్రామాల్లో ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా నాగారం మండలం కేంద్రంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి మండల ప్రజలు బూరా నరసయ్య గౌడ్, గాదరి కిషోర్ కుమార్ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బూరా నరసయ్య గౌడ్, గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మరలా నన్ను గెలిపిస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రచార ర్యాలీలో యువ కిషోరం ఎమ్మెల్యేగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై నాగారం, జై తాతయ్య రాధారి, జై ఎస్ఆర్ఎస్పి, జై రుద్రమచరు, జై వంద పడకల హాస్పిటల్. కావాల్సింది ఇది వచ్చిందే సావ. ఇది ఒట్టే చేయగొట్టారు కానీ సొంత పనులను చేయగొట్టారు. వాడికి వీడికి ఒట్టే చేయగొట్టవాడిని కొడతారు కానీ సొంత పనులకు చేయగొడితే వాయిస్ పోతుంది కదా. ఈరోజు నాగారం గ్రామంలో మేము అందరినీ అనుకున్న నాగారం చాలా చిన్నది. ఏదో మా సోదరుడు కిషోర్ గారు రెండోసారి ఎమ్మెల్యే
ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత. చాలా చిన్న ర్యాలీ ఉంటుందని నేను నిజంగా అనుకున్నా, మైండ్ లోకి అట్లనే పెట్టుకొని వచ్చిన. కానీ ఇక్కడ చూస్తే నమ్మతో నమ్మకం అన్నట్లు దాదాపు ఒక నియోజకవర్గ ర్యాలీ లాగా ఉండటం అనేది మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మండల నాయకులకు, మరి అన్నగారు, మన గుంతగల్లి జగదీశ్వర గారి నాన్నగారికి, ఇతర నాయకులకు, పెద్దలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు, శ్రేణులకు, ప్రత్యేకించి కిషోర్ అంటే యూత్ మన ఇరగదీశ్వరులు దొంగతో తెలంగాణ ఇరగదీశ్వరు కేసీఆర్ గారు సంతోషంగా ఉండేటట్టు మీ అందరికీ అక్క చెల్లెలకు పాత్రికేయ మిత్రులు నమస్కారం. క్షమించాలే, మీరు ఎండలనే ఉన్నారు, నేను ఎండలనే ఉన్నా. మీరు ఒక్క మీటింగ్లకు ఎండలు ఉన్నారు, నేను రోజుకు 4 మీటింగ్లకు ఎండలు ఉన్నా. ఈరోజు మనం సాధారణంగా ఏంటంటే రాజకీయాల్లో రావటం అనేది ఒక సేవా దృక్పథంతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు రావడం జరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే ఓ మంచి టీచర్ ఉంటే మంచి చదువు చెప్పాలి. హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ భాజపా అభ్యర్థి రామచంద్రరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలోని భాగంగా బైక్ ర్యాలీని ప్రారంభించి చంపాపేట్, మారుతినగర్, సాయిరామ్ నగర్, కర్మన్ ఘాట్ లో పాల్గొన్న రామచంద్రరావు రానున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భాజపాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశం అభివృద్ధి రంగాల్లో విజయం సాధించాలంటే మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వం రావాలని భాజపా అభ్యర్థి రామచంద్రరావు కోరారు. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభ్యర్థిగా నేను ఈరోజు ఎల్బీ నగర్లో తెల్లవారుజాము నుంచి వాకర్స్ కలిసిన తర్వాత మరి మారుతినగర్ ప్రాంతం నుంచి ఈ యొక్క రోడ్ షో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే ఎల్బీ నగర్లో ఇది నా మూడో విడత నా ప్రచారం. ఈ సాయంకాలం సుష్మా స్వరాజ్ గారి కార్యక్రమం ఉంటుంది. మన వనస్థిరీపురము, శారదానగర్, భూదేవి నగర్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. అంతకుముందు పిఎన్టీ కాలనీ, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రచారం మొదలుపెట్టి మేము పూర్తి చేసినాము. ఈ యొక్క ఎల్బీ నగర్ దాదాపు చాలా పెద్ద అసెంబ్లీ సెగ్మెంట్. అసలు దేశంలోనే పెద్ద పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్గిరిలో ఎల్బీ నగర్ వాసులు, విజ్ఞులు, చదువువంతులు, చదువుకున్నవారు, వారికి దేశం పట్ల మమకారం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఎన్నిక దేశ ఎన్నికలు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల ఒక ఓటింగ్ సరళి వేరే రకంగా ఉంటుండే, దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేశంలో ఉన్నటువంటి ఒక ఎన్నికలకు వేరే రకంగా సరళి ఉంటుందని చెప్పి ప్రజలు వారి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మోదీ గారి యొక్క నాయకత్వం ఎల్బీ నగర్ ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ దేశ భద్రత కోసము, దేశ సరిహద్దుల్లో మన ఒక సైన్యంకు ఒక నైతికమైనటువంటి బలాన్ని ఇవ్వడానికి, నైతికమైనటువంటి ఒక ప్రోత్సాహం కలిగించడానికి అది మోదీ గారికి దానికి సాటు. అదేవిధంగా దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి. ఈరోజు మహాగఠబంధన్ అని చెప్పేసి, మహాకూటమి అని చెప్పేసి ఒకరి నేతలు ఒకరితో కొట్లాడుకొని మరి వారు ఎవరు ప్రధానమంత్రి తెలియని పరిస్థితిలో ఈరోజు మోదీ గారు బలమైనటువంటి ఒక ప్రధానమంత్రిగా భారతదేశంలో ఉంటే రేపు ప్రపంచంలో కూడా అగ్రస్థానంలో మన దేశం ఉంటుందని చెప్పి కూడా భావిస్తూ మల్కాజ్గిరి ప్రజలకు మరొకసారి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఎన్నికల్లో తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి. బీజేపీకి ఓటేసి గెలిపించండి. నాకు పూర్తి నమ్మకం ఉంది మల్కాజ్గిరి ప్రజలు బీజేపీని గెలిపిస్తారు. పోటీ ఎవరుంటారో నేను వ్యక్తిగతంగా చెప్పలేను, కానీ ఈ పోటీ మాత్రం ఒకవైపు ధనబలము, ఇంకోవైపు అధికార బలము, మరో నేను ప్రజాబలము, కార్యకర్తల బలంతో ఈ పోటీ ఉంది. చివరికి జనబలము, కార్యకర్తల బలంతో గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థిగా నేనే గెలుస్తానని చెప్పిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ లో ఎండలకి తోడు ఎన్నికల హీట్. రేపటి నుంచి 5 రోజులు టీడీపీ నిరసన కార్యక్రమాలు. రాహుల్ పై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు. రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి మాట్లాడడంపై కాంగ్రెస్ సీరియస్. విజయనగరం పర్యటనలో వడదెబ్బకు గురైన పవన్. విజయవాడలో చికిత్స అనంతరం డిశ్చార్జ్. వైద్యుల సూచనతో నేటి పర్యటన రద్దు. అమేథీలో రాహుల్ కు ప్రత్యర్థిగా స్మృతి ఇరానీ. సోనియాతో తలపడుతున్న దినేష్ ప్రతాప్ సింగ్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.